అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిష్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తదుపరి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళ సంపత్తారు ఎలా ఉంటుంది, వాళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు, వాళ్ళు ఏ విధి విధానాలు పాటించారు? తప్పకుండా అమ్మా. ఆశ్లేష నక్షత్ర జాతకులు బుధ మహర్దశ శేషంలో జన్మ తీసుకుంటారు. బుధ మహర్దశ అవ్వంగానే వాళ్ళకి కేతు మహర్దశ 7 సంవత్సరాలు, తర్వాత శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, ఆ తర్వాత రవి మహర్దశ 20 ఆ తర్వాత వీళ్ళు ఈ ఆశ్లేష రిపీట్ అండి. ఇది ఆశ్లేష నక్షత్ర జాతకులు బుధ మహర్దశ శేషంలో జన్మ తీసుకుంటారు. బుధ మహర్దశ అవ్వంగానే కేతు మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, తర్వాత రవి మహర్దశ 6 సంవత్సరాలు, తర్వాత చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరాలు జీవితం వీళ్ళది సాగుతుంది. అయితే వీళ్ళు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ దేవతని పూజించాలి, ఏ దేవతని ఆరాధించాలి, వీళ్ళు ఏ దేవతని ఆరాధిస్తే ఐశ్వర్యవంతులు అవుతారు అనేదానికి ముందుగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, వీరు ఎవరికి కూడా డబ్బులు బాకీ పెట్టకూడదు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరికి డబ్బులు బాకీ పెట్టకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికన్నా ఇచ్చేది ఉంటే ఏదో మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి తప్ప బాకీ పెట్టడం కానీ బాకీలు ఎగ్గొట్టడం కానీ వీళ్ళు చేయకూడదు. చేసినందువల్ల వీళ్ళకి అనేక రకాల సమస్యలు వస్తాయి. 2, ఈ నక్షత్రంలో పుట్టేవాళ్ళు పితృదేవతల యొక్క అనుగ్రహంతో జన్మ తీసుకుంటారు. అందుకని పితృదేవత శాపం కానీ లేదా పితృదేవతల అనుగ్రహం లోపించడం కానీ వీళ్ళు చేయకూడదు. సో వీళ్ళు జీవితాంతం ఏం చేయాలంటే, పితృదేవత అనుగ్రహం సంపాదించాలంటే ఏం చేయాలి, పితృదేవతలకు ప్రీతికరంగా మనం ఏం చేయాలి, వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలంటే ఏ పరిహారాలు చేయాలి, అమావాస్య రోజు తర్పణాలు ఇవ్వాలా, దానాలు ఇవ్వాలా, ఇత్యాది అంశాలన్నీ కూడా పితృదేవత ప్రీతికరమైన పనులు చేయడం వల్ల వీళ్ళకి పితృశాపాలు తగలకుండా ఉంటాయి. దానివల్ల జీవితంలో వీళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు. పితృదేవత శాపం లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఎక్కడన్నా నేను మా కుటుంబంలో గతించిన పెద్దలకి సంతృప్తికరంగానే వాళ్ళకి చేయాల్సిన నా విధి విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం నేను చేస్తున్నానా లేదా చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎక్కడన్నా లోపం ఉంటే దాన్ని సరి చేసుకొని అందుకు తగిన పరిహారం చేసుకొని పితృదేవత అనుగ్రహాన్ని పెంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అట్లాగే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు విశేషంగా లక్ష్మీ గణపతి ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. వీళ్ళకి లక్ష్మీ గణపతి మంత్రాన్ని జపం చేసుకోవడం, లక్ష్మీ గణపతిని ప్రతి మంగళవారం ఖచ్చితంగా, మంగళవారం మరియు బుధవారం, కుదిరితే బుధవారం కూడా లక్ష్మీ గణపతిని ఆరాధించడం, సూర్యోదయానికి పూర్వమే లేచి గణపతికి గరికతో అర్చించి, తెల్ల జిల్లేడు పూలతో అర్చించి, కొద్దిగా బెల్లం ముక్క లేదా పానకం వడపప్పు నివేదన పెట్టడం, అవకాశం ఉంటే ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం, ఇవన్నీ కూడా మన భక్తి శ్రద్ధల ఆధారంగా పెంచుకోవడం జరుగుతుంది. లేదు సింపుల్గా చేయాలంటే గరికతోని తెల్ల జిల్లేడు పూలతోనూ అర్చించి బెల్లం ముక్క నైవేద్యం పెడితే సరిపోతుంది. కానీ అవకాశం ఉంటే, అవకాశం వాళ్ళు లోభించకూడదు అని 2 రకాల ఆప్షన్స్ చెప్తున్నాం. గణపతికి చక్కగా పూజ చేసి గణపతికి ఉండ్రాళ్ళు నివేదించడం అనేది శ్రేయస్కరమైన పద్ధతి. అట్లాగే మంగళ బుధవారాలు కాకుండా సంకష్టహర చతుర్థి వ్రతం, ఈ సంకష్టహర చతుర్థి వ్రతం రోజు
గణపతిని విశేషంగా పూజించి ఉండ్రాళ్లతో నివేదన చేసి లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం కూడా వీళ్ళకి విశేషమైన ఆర్థికాభివృద్ధిని కుటుంబాభివృద్ధిని ప్రసాదిస్తుంది. అందుకని గణపతిని వదలకుండా వీళ్ళు సంకష్టార చతుర్థి రోజు పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రానికి సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేసుకొని మీకు ఆర్థికంగా అవకాశం వెసులుబాటు ఉంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకొని అప్పుడు చంద్రుని చూసి చంద్రోదయం అయిన తర్వాత భోంచేయాలి. ఇలా వీళ్ళు జీవితకాలం అలవాటు పెట్టుకుంటే బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తారు. జీవితకాలం వీళ్ళకి ఎటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చక్కటి ఆరోగ్యము, చక్కటి ఐశ్వర్యము, అభివృద్ధి, దినదినాభివృద్ధి, వంశాభివృద్ధి. ఎందుకంటే పితృదేవత అనుగ్రహంతోనే వంశాభివృద్ధి జరుగుతుంది. కనుక పితృదేవత అనుగ్రహానికి పాటుపడుతూ గణపతిని పూజిస్తూ ఉంటే వీళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా వంశాభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. అందరూ కూడా ప్రయోజకులై చక్కటి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాంట్లో చూస్తే ఈ పితృదేవతలు అనేది ఈ నక్షత్రానికి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళని ముందు మనం ఇప్పుడు మామూలుగా అమావాస్య రోజుల్లో ఎవరికైనా పితృదేవత అనుగ్రహం కావాలి, ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకైనా కావాలి. వీళ్ళకి విశేషంగా అది ఎఫెక్ట్ అవుతుంది ఆ పితృదేవత అనుగ్రహం. కనుక పితృదేవతలకి ఆగ్రహం కలిగించే పని అంటే పితృదేవతలను విస్మరించడం కానీ, వాళ్ళకి సమయానికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించకపోవడం కానీ, అమావాస్య రోజు పిండపితృ యజ్ఞం చేయకపోవటం కానీ, ఈ పితృదేవతల్ని విస్మరించడం కానీ చేయడం వల్ల వీళ్ళ జీవితం మరింత శాపాలకు గురవుతుంది. అందువల్ల పితృదేవతల్ని గుర్తుంచుకొని పితృదేవతల అనుగ్రహాన్ని సంపాదించడానికి తగి చర్యలు తీసుకొని పితృదేవతలను విస్మరించకుండా, ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం ఇవ్వటం. పితృదేవతలు అంటే ఎవరు అంటే తండ్రి, తాత, ముత్తాత. ఆ ఇంట్లో నీ వరకు నీ తండ్రి, తాత, ముత్తాత. పితృదేవతలు అంటే బంధువులు అందరూ వస్తారు, కానీ వీళ్ళు ముఖ్యం. ఒకవేళ తల్లి కూడా లేదనుకోండి, తల్లి, నాయనమ్మ వాళ్ళ అత్తగారు, వీళ్ళకి ప్రతి అమావాస్య రోజు ఖచ్చితంగా తర్పణాలు ఇవ్వాలి. తిలతర్పణాలు, నల్ల నువ్వులతో తర్పణాలు ఇవ్వాలి. అట్లాగే బ్రాహ్మడికి ఓపుకుంటే బ్రాహ్మడికి తగిన స్వయం పాకం అది ఇస్తాం కదా, తగు దక్షిణిచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిని చల్లుకొని బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చి దండం పెట్టుకోవాలి. పితృదేవత ప్రీతికరంగా చేసినట్టయితే వీళ్ళు దినదినాభివృద్ధిలోకి వస్తారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఒక కుటుంబంలో వంశం అభివృద్ధి చెందాలన్నా, అర్ధాయుష్ మరణాలు లేకుండా ఉండాలన్నా, అర్ధాయుష్తో పిల్లలు యాక్సిడెంట్లో వాటిల్లో చనిపోకుండా ఉండాలన్నా ఖచ్చితంగా పితృదేవత అనుగ్రహం కావాలి. చూసారు కదండి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు పితృదేవతలు ఆ తర్పణాలు వదులుకోవడము, వాళ్ళ నుండి శాప విముక్తులు అవ్వడము, మళ్ళీ మధ్యలో లక్ష్మీ గణపతిని పూజించుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ జీవితంలో ఉండే ఆటంకాలన్నీ తొలగి అంత బాగుంటుందని గురువుగారు చెప్తున్నారు. అలాగే ఈ వీడియోలో ఆయన చెప్పిన పరిహారాలు ప్రతిదీ పాటిస్తూ ఉంటే కూడా మనకి సజావుగా జరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.